నువ్వు బతికే ఉన్నావా? ముందు వాడెవడో చెప్పు. ముందు నువ్వు బతికున్నావు లేదా అది చెప్పు. కళ్ళు దొబ్బేశాయా? నీ ముందే ఉన్నానుగా, అంటే బతికే ఉన్నాననేగా అర్థం. సినిమాలు చూడట్లేదా? అసిస్టెంట్ డైరెక్టర్గా నా పేర్లు వేస్తున్నారు, చూడట్లేదా? సినిమాకి డైరెక్టర్ పేరు, హీరో పేర్లు తప్ప మిగతా వాళ్ళ పేర్లు ఎవ్వరు చూడరు. ఇంతకీ ముందు వాడెవడో చెప్పు. నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చినవాడు. ఏంటి? మా అమ్మ నాన్న చూసిన సంబంధం, నేను చేసుకోబోతున్న సంబంధం. మర్చిపోయావా? నన్ను మర్చిపోయి ఇంకొని చేసుకుంటావా? మర్చిపోలేదు, మర్చిపోవాలనుకుంటున్నాను. మర్చిపోవడం ఏంటి రుక్మిణి? నన్ను మర్చిపోవడం ఏంటి? నేను నిన్ను ప్రేమించాను. అయితే ఏంటి? అయితే ఏంట? ప్రేమించిన నన్ను మర్చిపోయి ఇంకొన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు? అయినా నన్ను ఎలా మర్చిపోతావు? మా అమ్మమ్మ అంటే కూడా నాకు చాలా ప్రేమ. చచ్చిపోయింది కదా అని జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటామా? లేదుగా. 3 రోజులు ఏడుస్తాం, తర్వాత మర్చిపోతాం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఐ మూవ్డ్ ఆన్. మూడానా? నేను నీకు దూరమైంది 3 సంవత్సరాలు మాత్రమే. ఎదురు చూడలేవా? మన పందెం 2 సంవత్సరాలు మాత్రమే, కానీ నువ్వు ఎక్స్ట్రా 1 ఇయర్ తీసుకున్నావు. ఎక్కడున్నావో తెలీదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, రూమ్ కొచ్చి చూస్తే ఉండవు. వెతికి అలసిపోయాను. నువ్వు కనిపించని క్షణం నుంచి ప్రేమ మీద నాకు నమ్మకమే పోయింది. నా కోసం నువ్వు ఉంటావన్న ఆలోచన చచ్చిపోయింది. నా కోసం నువ్వు తిరిగి వస్తావన్న ఆశ మాయమైపోయింది. ఫైనల్ గా నా జీవితం మీద నాకే ఇంట్రెస్ట్ పోయింది. రోజు ఏడుస్తూ, నిన్నే తలుచుకుంటూ, రూమ్ లో ఒంటరిగా కూర్చొని నువ్వు వస్తావని వెయిట్ చేస్తూ నాకు నేను నచ్చలేదు కృష్ణ. నీకు తెలుసు కదా, నాకు రోజు ఒకేలాగా ఉండడం నచ్చదు. రోజుకు ఒకలాగా ఉండాలనుకుంటాను. నన్ను నేను కొత్తగా చూసుకోవాలనుకుంటాను. అందుకే ఐ మూవ్డ్ ఆన్. రోజు ఒకేలా ఉంటే తప్పేంటి రుక్మిణి? ఒకేలా ఉంటే తప్పేంటి? కథలను రాయికే దండేసి దేవుడు అంటాం. అలాంటిది మనుషులు. మనం కదలాలా? నా కోసం 1 సంవత్సరం వెయిట్ చేయలేకపోయావా? మన పందెం మర్చిపోయావు అచ్యుత కృష్ణ. నీకిచ్చిన టైం 2 సంవత్సరాలు మాత్రమే, నా జీవితాంతం కాదు. ఒసే, నేనే కాదు నువ్వు కూడా నన్ను ప్రేమించావు. మర్చిపోయావా? నీతో హ్యాపీగా బతకడం కోసం ఈ 3 సంవత్సరాలు నానా సంకల్లాకి చివరికి నేను అనుకుని సాధించా. కానీ నీ సైడ్ నువ్వు చేయాల్సింది వెయిట్ చేయడం మాత్రమే. అది కూడా నువ్వు చేయలేదు. నీకేం పోయింది? అమ్మ బాబులు లేనోడివి. ఒకసారి నా పొజిషన్ లో వచ్చి కూర్చో, తెలుస్తుంది. పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు దొబ్బేస్తుంటే ఏం చెప్పాలో తెలియక, బంధువులు పెళ్లి గురించి అడిగితే సమాధానం చెప్పుకోలేక, నువ్వు నా పక్కన లేక, నాకు నేను అర్థం కాక, చావలేక బ్రతకలేక చివరికి ఒప్పుకున్నా. అనాథనా? నేను అనాథనేంటి? నేను అనాథనేంటి రుక్మిణి? నువ్వు నాకున్నావు కదా. ఇప్పుడు వచ్చానుగా, పోయి చెప్పు మీ ఇంట్లో వాళ్ళకి నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పు. మీ బంధువులకు పెళ్లి నాతో అని గోపగిలి పెళ్ళి చెప్పు. నీ పక్కనే నేను ఉన్నానని చెప్పు. చావైన బతకని నాతోనని చెప్పు. నీకు నిన్నే అద్దంలో చూపిస్తానని చెప్పు. పోయి చెప్పు. చెప్పను కాక చెప్పను. ఎందుకు చెప్పరు రుక్మిణి తరపా? ఎందుకు చెప్పాలి అచ్యుత కృష్ణ? ఈ రోజు వరకు ఉన్నావో లేదో తెలీదు. సడన్ గా వచ్చావు, కలిసి ఉందామంటున్నావు. ఇంకో వారంలో పెళ్లి, శుభలేఖలు అచ్చివేస్తున్నారు, ఇంటి ముందు పందిరేస్తున్నారు, బంధువులు ఇంటికి వస్తున్నారు. ఇప్పుడు ఆపలేను. ఆపితే నేను బ్రతికే అవకాశం ఉందేమో గాని మా అమ్మ నన్ను బ్రతికే అవకాశం ఉండదు. అంటే ఇప్పుడు ఆ తాడిగాని పెళ్లి చేసుకుంటావా? తాడిగాడు కాదు, శిశుపాల చెడి. ఏంటి? శిశుపాల చెడ్డినా? శిశుపాల చెడ్డి కాదు, శిశుపాల చెడి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు 2 లక్షలు జీతం, బ్రతకడానికి మంచి ఇల్లుంది, తిరగడానికి ఫ్యాన్సీ కారు ఉంది, బ్యాంక్ లో ఫుల్ గా బ్యాలెన్స్ ఉంది. అవన్నీ నా దగ్గర కూడా ఉన్నాయిగా, నన్నే పెళ్లి చేసుకోవచ్చుగా. కృష్ణ, ప్రేమించుకోవడానికి 2 మనసులుంటే సరిపోతుంది, కానీ పెళ్లికి 2 కుటుంబాలు కావాలి. చెప్తే వినే పేరెంట్స్ నాకున్నా, చెప్పే టైం కూడా దాటిపోయింది. లేచిపోదామా? అవును, మన సిచ్యువేషన్ చెప్పే పొజిషన్లో మనమున్నా, వినే పొజిషన్లో మీ పేరెంట్స్ లేరు. వినే వాళ్ళకైతే చెప్పొచ్చు, విన్న వాళ్ళకి చేసి చూపించాలి. చూపిద్దాం. కృష్ణ, ఒక అమ్మాయికి భర్త మాత్రమే చాలనుకుంటున్నట్టున్నావు. కానీ కష్టం వస్తే కన్నీళ్లు తోడడానికి తండ్రి కావాలి, ఓదార్చడానికి తల్లి కావాలి, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తోడుగా అన్నదమ్ములు కావాలి. వీటన్నిటిని వదిలేసి నీతో వస్తానంటే ఆడదే కాదు, ఇదే నిజం. అయినా నువ్వు పందెం ఓడిపోయావు, అంటే నన్ను కోల్పోయావు. నేను పందెం గెలిచాను రుక్మిణి విదర్భ. నీకే పందెం సరిగ్గా గుర్తులేదు.
తాగొచ్చుగా, తెగ తిప్పేసుకుంటున్నావు. అసలు నువ్వు నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? ఇప్పుడు కాకపోయినా పెళ్లి తర్వాతనే తిరగలగా, అందుకని ముందుగా ప్రాక్టీస్ చేస్తున్నా. పెళ్ళేంటి? ప్రేమించిన వాళ్ళు చేసుకుంటారుగా, అదే. నేను నిన్ను ప్రేమించట్లేదు. ఎదవ ఓవరాక్షన్ చేయకే, నువ్వేమంత అందంగా ఉండవు, దిండుకు తగ్గ బొంత అంతే. కానీ నువ్వు మాత్రం నాకేం చెప్పు. 3 సంవత్సరాలుగా నీ వెనక్కి తిరుగుతున్నా. నువ్వు ఎప్పటి నుంచి నన్ను ప్రేమించడం స్టార్ట్ చేసావు కూడా నాకు తెలుసు. కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు, అర్థమైందా? ఎందుకే అబద్ధాలు ఆడుతావు? నా వైపు కోపంగా చూస్తావు, ముందుకు తిరిగి నవ్వుకుంటావు. నవ్వేదేతో నా వైపు చూసి నవ్వచ్చుగా, వజ్రాలు ఎరుగుంటావు. నేనేం నవ్వట్లేదు. అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడతారే, ఈ లెక్కను చూస్తే మనం ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెంప పగులుద్ది. కొట్టుకో, నీకు నచ్చినంతసేపు కొట్టుకో, కానీ పెళ్లి చేసుకుని కొట్టుకో. ఛాన్స్ దొరికిన ప్రతిసారి కుమ్మై, కానీ ఫేస్ మీద మాత్రం కొట్టకే. పిల్లం చేతులు దెబ్బలు తిన్న మొగుడిగా పేరు తెచ్చుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏంటి చాలా స్పీడ్ అయిపోతున్నావు? నేను నిన్ను ప్రేమించట్లేదని చెప్పానా లేదా? అదే మాట నా కళ్ళల్లో చూసి చెప్పు, వదిలేస్తా. ఐఎమ్ సారీ, అనుకోకుండా. అంటే ఎప్పటి నుంచో నేను ప్రేమించట్లేదనే మాటలు నీ నోటి నుంచి విని బాగా అలవాటైపోయింది. కానీ ఒక్కసారైనా నేను నిన్ను ప్రేమిస్తాననే మాటలు నీ నోటి నుంచి వినాలని అనుకుంటున్నాను. కానీ అది ఎప్పుడవుతుందో కూడా నాకు తెలియదు. ఇంతకన్నా ఎలా చెప్పాలో నాకు తెలీదు. నా లైఫ్లో నేను ఎప్పుడు ఎంత హ్యాపీగా లేను. ఇదేదో ముందే చెప్పొచ్చుగా. చెప్పలేను, ఎందుకంటే నువ్వు వేరు నేను వేరు. వేరా? అవును, నేను రోజుకు ఒకలాగా ఉండడానికి ఇష్టపడతా, కానీ నువ్వు రోజు ఒకేలాగా ఉండడానికి ఇష్టపడతావు. మన ఇద్దరికి లవ్ ఎలా సెట్ అవుతుంది? కానీ ప్రేమించా, ఎందుకు ప్రేమించానో తెలీదు. అందుకే ప్రేమించాలే. నాలాంటిదాన్ని ప్రేమించుకో, నేనేం చేస్తా చెప్పు? నీలాంటి దాన్ని ప్రేమించాను అనుకో, రోజు కొత్తగా ఉంటుంది. అందుకనే మనం ప్రేమించుకోవాలి. ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానుగా, ఇప్పుడు నువ్వు చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావో లేదో. అదేం క్వశ్చనే? ఎదవ నాటకాలు ఆడకు. నా ముందే నువ్వు ఎంతమంది అమ్మాయిలతో తిరిగావు మర్చిపోయాను అనుకున్నావా? ఊరుకోవే, అది చాలా చిన్న మ్యాటర్. తప్పించుకోవాలని చూస్తే లెంపలు వాయించేస్తాను. ఇప్పుడు నిజం చెప్పు. నిజం చెప్పనా? నేను అంతకుముందు ఏ అమ్మాయిని చూసినా ఏ ముందు గుంట కొరుక్కు తినేయాలనిపించేది. కానీ నేను చూస్తున్నప్పుడు అవేం లేవు. పెళ్లి చేసుకోవాలనిపించింది అంతే. దాన్నే ప్రేమ అంటారని నాకు ఈరోజు అర్థమైంది. సరే, పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? ఏం జాబ్ చేస్తున్నావు? అంటే నేనేం చేస్తాను తెలియకుండా ప్రేమించావా? ప్రేమించడానికి మంచి మనసున్న వ్యక్తి అయితే సరిపోతుంది, కానీ కలిసి బ్రతకాలంటే నీకు మంచి ఉద్యోగం ఉండాలి. మా అమ్మ నాన్న ఒప్పుకోవాలంటే నువ్వు నన్ను పోషించగలవనే నమ్మకం వాళ్ళకి ఇవ్వాలి. అందుకే అడుగుతున్నా, ఏం చేస్తుంటావు? అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నా. ఏ కంపెనీలో? సినిమాల్లో. సినిమాల్లోనా? అవును, తొందరలోనే డైరెక్టర్ అవబోతున్నా. అప్పుడు ఏ ఫిలిం బై అచ్యుత్ కృష్ణ అనే పేరు నీకు చూపిస్తాను. నన్ను మర్చిపో అచ్యుత కృష్ణ. జోక్ చేయకే, నేను నిన్ను మర్చిపోవడం జరగదు. అయితే నేనే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తా. ఏమైంది రుక్మిణి, సడన్ గా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మా అమ్మ నాన్న మన పెళ్లికి ఒప్పుకోరు. ఎందుకు?
నీకు నా మీద ప్రేమ మాత్రమే ఉంది, కానీ నన్ను పోషించే శక్తి లేదు. అది నువ్వెలా డిసైడ్ చేస్తావు? నీ ప్రొఫెషన్ ని బట్టి. ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. అవతలోడిని డబ్బులు అడగకుండా నువ్వు బతికిన రోజులు ఎన్ని ఉన్నాయి? నువ్వే 3 పూట్ల ప్రొడక్షన్ ఫుడ్ తింటున్నావు, ఇంకా నాకేం పెడతావు? ఏదో వాళ్ళకి పెడతాను, అది నా ప్రాబ్లం. కృష్ణ, నీకు అర్థం కావట్లేదు. అప్పుడు అది నీ ప్రాబ్లం కాదు, నేను నీకు ప్రాబ్లం అవుతాను. అది నాకు ఇష్టం లేదు, అందుకే నేను నిన్ను మర్చిపోతాను. సరే, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఈ సినిమాలన్నీ వదిలేయ్, మంచి జాబ్ చూసుకో. సరే, వదిలేస్తాను. నువ్వు మీ అమ్మ బాబుని వదిలేస్తే ఒక పని అయిపోద్ది. కాలిందా? సేమ్ ఫీలింగ్ ఇక్కడ. నాకు సినిమా జీవితం, నువ్వు జీవితంలో ఒక భాగం, ఇదే నిజం. అయితే నేనే నిన్ను మర్చిపోతాను. నేను నిన్ను మర్చిపోను, నువ్వు నన్ను మర్చిపోవడానికి కూడా ఒప్పుకోను. అయితే సరే, మనం ఒక పందెం వేసుకుందాం. ఏంటది? నీకు 2 సంవత్సరాలు టైం ఇస్తున్నాను. ఈలోగా డైరెక్టర్ అయిపోయి మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడి నన్ను పెళ్లి చేసుకో. ఈ 2 సంవత్సరాలు నేను వెయిట్ చేస్తా. మా అమ్మ నాన్న పెళ్లి చేసుకోమన్నా కూడా ఎదురించి నిలబడతా. 2 సంవత్సరాల డైరెక్టర్ అయిపోలా, ఈ ప్రపంచంలో అక్కడ జరగదు. అయితే నన్ను మర్చిపో. సరే సరే, డన్. 2 సంవత్సరాల కష్టం కానీ ట్రై చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్ అంటే బెస్ట్ ఆఫ్ లక్. నేను 2 సంవత్సరాల కష్టం కానీ ట్రై చేస్తాను. 2 సంవత్సరాల ఖచ్చితంగా అని చెప్పలేదు, కానీ సాధించాను. నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది, అందుకనే నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. నువ్వేమైనా చేసుకో, కానీ ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయాలి, ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉండాలి, వెతుకుతున్నప్పుడు కనిపించాలి. నువ్వు బ్రతికున్నా ఉండడానికి ఒక్క సాక్ష్యం కావాలి. ఎందుకు కనిపించలేదు? ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ కోసమే. ప్రేమించిన వాళ్ళ పక్కనే నవ్వుతూ తిరిగితే చూడటానికి బాగుంటుంది. అదే వాళ్ళ బాధలో ఉంటే మన కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వస్తాయి. నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదంటే నీ పక్కనే నిన్నున్న నవ్వుతూ తిరగాలి. కానీ నేను ఎప్పుడు ఒకేలాగా ఉంటాను, రంగులు మార్చను. అందుకని కష్టమని తెలిసినా నీకు దూరంగా ఉన్నాను. ఈ 3 సంవత్సరాలు ఏ డైరెక్టర్ పడితే ఆ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. నేను చిన్న తప్పు చేశాను అనుకో, డైరెక్టర్ అమ్మ నా బూతులు తిట్టేవాడు, కోపం వచ్చేది. కానీ ఇప్పుడు వీటితో తిట్లు తినలేకపోతే తర్వాత నిన్ను పెళ్లి చేసుకుని నీతో తిట్లు తినలేనని భయంతో పడేవాడిని. ప్రొడక్షన్లో ఫుడ్ తినేటప్పుడు దీనమ్మ ఇదేం ఫుడ్ రా అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆ ఫుడ్ తినకపోతే తర్వాత నిన్ను పెళ్లి చేసుకుని నీ చేతి వంట తినలేనన్న భయంతో కళ్ళు మూసుకొని తినేసేవాడిని. రాత్రిపూట డాబా మీద ఒంటరిగా పడుకొని ఆకాశంలో చుక్కలు చూస్తూ నువ్వు నా పక్కన ఉంటే బాగుండు అనుకునేవాడిని. నేను చూస్తున్న చుక్కల్నే నువ్వు ఎక్కడో పడుకొని చూస్తున్నావని నవ్వుతూ పడుకునేవాడిని. ప్రేమించిన వాళ్ళకి దూరంగా ఉండటం కష్టమని అందరూ అంటుంటే పిచ్చన కొడుకులాగా ఉన్నాడని నవ్వుకునేవాడిని. కానీ నీకు దూరం అయినప్పుడు అర్థమైంది, నా ప్రాణాన్ని నీ దగ్గర వదిలేశానని. నువ్వెప్పుడు అంటుంటావుగా, నేనెప్పుడు ఒకేలాగా ఉంటాను, నువ్వు రోజుకు ఒకలాగా ఉంటావని. నిజమే, నేనెప్పుడు ఒకేలాగా ఉంటాను, రాయిలాగా. నువ్వెప్పుడు కదులుతూనే ఉంటావు, నదిలాగా. ఒక్కసారి నన్ను పెళ్లి చేసుకొని చూడు, కదిలి చూపిస్తాను. ప్రేమించిన ప్రతి ఒక్కడు ఎంత ప్రేమిస్తానని మాత్రమే చెప్తాడు. ప్రేమించాక ఎలా పోషించాలో ఆలోచించాలి. అలా ఆలోచిస్తే ఎప్పుడో బాగుపడిపోతారు ఈ మగాళ్ళందరూ. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇంకాసేపు ఇలాగే ఉందాం. రుక్మిణి వెదర్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు అదంత ఈజీ కాదు కృష్ణ. మా అమ్మ నాన్న ఇప్పుడు నా మాట వినరు. మీ అమ్మ నాన్నలతో నేను మాట్లాడతాను. ఆ శశిపాల్ చెడ్డిగాడు నేను ప్రేమిస్తున్నాడా? అతని పేరు శిశుపాల చెడి, చాలా మంచోడు, నన్ను చాలా ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు వాడిని ఒప్పించు. జరుగుతుందంటావా? జరుగుతుంది, నన్ను నమ్ము. సో నువ్వు ప్రేమించోడు తిరిగి వచ్చావు.
వాడితో కలిసి బతకాలనుకుంటారు, సో నన్ను దొబ్బేమంటారు, అంతేనా? అలానే కాదు. ఏమంటే పెళ్లి చూపులప్పుడు అడిగాను కదండి నేను మీకు నచ్చానో లేదో, అప్పుడేం తల నిలువుగా ఊపారు? వాడు రాలేదన్న కోపంతో, మరి ఇప్పుడు తల అడ్డంగా ఊపుతున్నారు? వాడు తిరిగి వచ్చాడన్న ఆనందంతో. మధ్యలో నేను ఏమన్నా ఎర్రిపప్పనా? మీతో ఎంత లైఫ్ ఊహించుకున్నాను తెలుసా? మీకు నేను నచ్చాను కాబట్టి ఊహించుకున్నారు, కానీ నాకు తప్పలేదు కాబట్టి ఊకొట్టాను, అంతే. తప్పు మీద కాదు లేదు. ఎందుకంటే మగాడిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు, కానీ ఆడదాన్ని మాత్రం పెళ్లి చేసుకో అని చెప్తారు. ఇది మారినంత వరకు మా మగాళ్ళ పరిస్థితి ఇంతే. ఈ కాలం ఆడపిల్ల తండ్రులు పెళ్లి కొడుకు కట్నం ఎంత కావాలి బాబు అని అడగడానికి మాత్రం సిగ్గుపడరు, కానీ పెళ్లి కూతురికి నీకు ఎవరైనా ఇష్టమని అడగడానికి మాత్రం కష్టపడిపోతారు. అందుకే మన దేశంలో ప్రేమతో జరుగుతున్న కాపురాల కన్నా బలవంతంగా జరుగుతున్న కాపురాలు ఎక్కువైపోయినాయి. మీరైనా ముందుగా చెప్పారు, చాలా థ్యాంక్స్. కానీ నేను మిమ్మల్ని వదిలేలేను. ఆ అమ్మాయిని నేను వదిలేసే ఛాన్స్ లేనే లేదు. నీకు విషయం తెలుసా, ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాక తను నేను ర్యాన్లా చూసుకుంటాను, ర్యాన్లా. మరి నువ్వు? ఇదంతా కాదు, ఆ అమ్మాయిని నీకు వదిలేయడానికి ఒక్క రీజన్ చెప్పరాజు, ఒక్క రీజన్, ఒక్కటే. సింపుల్ బ్రో, నువ్వు తను పెళ్లి చేసుకుని రానిలా చూసుకుందాం అనుకుంటున్నావు, కానీ తను నాకు ముందు నుంచే రాని. అవును కృష్ణ, మా అమ్మ నాన్న మన పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు? నీకు నేను తీస్తున్న ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? తెలుసా? తెలీదు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. నిజమా? ఫస్ట్ సినిమా కదా, ఛాన్స్ ఎలా ఇచ్చారు? మంచి కథ ఉంటే ఎవరైనా ఇస్తారు. ఆయనకి మన ప్రాబ్లం చెప్పానో లేదో, పోకిరి సినిమాలో పండుగలా పరిగెట్టుకుంటూ మీ ఇంటికి వచ్చారు. శ్రీమంతుడి సినిమాలో హీరోలాగా కూల్గా కూర్చున్నారు, మహర్షి సినిమాలో హీరోలాగా మాట్లాడారు. చివరికి మీ అమ్మ నాన్నలు ఒప్పించారు. అవునా? అయితే థ్యాంక్స్ చెప్పాల్సిందే. పిక్చర్ ఓపెనింగ్కి వస్తారుగా, అప్పుడు చెప్పు. హ్మ్. సర్లే, కానీ క్లైమేట్ చల్లగా ఉంది, నువ్వేమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది.